హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తేజ టాక్స్ తెలుగు. ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల ఫీజు రింబర్స్మెంట్ డబ్బులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి కాలేజీ బ్యాంకు ఖాతాలో నేరుగా బదిలీ చేసే పాత విధానాన్ని పునరుద్ధరించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలోని విధానాన్ని రద్దు చేసి ఇకపై రాష్ట్రంలోని ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు నేరుగా కాలేజీ అకౌంట్లలో జమ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. గత 5 ఏళ్లుగా అమల్లో ఉన్న విధానాన్ని స్వస్తి పలికింది. ఫీజు రింబర్స్మెంట్పై కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఫీజు రింబర్స్మెంట్ కింద చెల్లించాల్సిన ఫీజులు నేరుగా కాలేజీ ఖాతాలో జమ చేసే విధానం తీసుకొచ్చింది. ఈ విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలు చేస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ తెలిపింది. 2024-2025 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఇచ్చే ఫీజులు ఎస్సీ విద్యార్థులు మినహా కాలేజీ బ్యాంక్ అకౌంట్లలో జమ చేయనున్నారు. ఫీజు రింబర్స్మెంట్ విద్యార్థుల హాజరు ఆధారంగా విడుదలవుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఫీజుల అంశంపై త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామంటున్నారు అధికారులు. 2019కి ముందు ఫీజులను కాలేజీలో జమ చేసే విధానం ఉండగా గత ప్రభుత్వంలో ఈ విధానాన్ని మార్చేసింది. ఈ ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు తల్లుల బ్యాంక్ అకౌంట్లో జమ చేశారు. అయితే కొంతమంది విద్యార్థులు ఈ విధానంతో ఇబ్బంది పడ్డారనే విమర్శలు వచ్చాయి. ఈ విధానంతో కాలేజీ యాజమాన్యాలు ఫీజులు విడుదలతో తమకు సంబంధం లేదని ముందుగానే కట్టించుకున్న సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో ఏటా ఫీజులు విడుదల చేయకపోయినా విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీలకు ఫీజులు చెల్లించిన పరిస్థితి. ఆ తర్వాత తల్లులు బ్యాంకు ఖాతాల్లో ఫీజులు జమ చేశారు. 2023-2024 విద్యా సంవత్సరంలో 3 క్వార్టర్లు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయంటుంది ప్రభుత్వం. దీంతో కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఫీజులు కట్టకపోతే సర్టిఫికెట్ ఇవ్వకుండా కాలేజీలో ఇబ్బంది పడ్డాయి. దీంతో చాలామంది విద్యార్థులు అప్పులు చేసి ఫీజులు కట్టి సర్టిఫికెట్ తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం పాత విధానాన్ని పునరుద్ధరించింది. ఫీజుల సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వగా ఈ మేరకు ఇప్పుడు పాత విధానం తీసుకొస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై కాలేజీల అకౌంట్లోనే డబ్బులు జమ చేయనున్నారు. ఇప్పటికే మంత్రి నారా లోకేష్ ఈ అంశంపైన క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియపరచండి.